నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు, కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. రెండోది అధ్యక్ష, ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ 1 కింద తీసుకున్న స్కూల్స్లో దాదాపు ఫేజ్ 1 కింద 15,000 స్కూల్స్ తీసుకున్నారు, ఫేజ్ 2 కింద 22,000 స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష. మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష, అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. పనులు చేయకుండానే